ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు వికలాంగులపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది వికలాంగులు పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వ్యక్తులు వికలాంగులు నారా లోకేష్ గారి దగ్గరికి వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చారు. సీఎం దగ్గరికి క్యాంప్ ఆఫీస్కి వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చారు. అట్లాగే అనేక మంది మన యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులు 1వ తారీఖున పెన్షన్ ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వ్యక్తులను చూసినప్పుడు వారి విషయంపై ఎమ్మెల్యేల స్పందన ఏంటి అన్నది చూస్తే 6,000 ఇస్తున్నాం కదా అనే వైఖరి కన్నా వీళ్ళకి నిజంగా 15,000కు అర్హులు కదా, వీళ్ళకి 15,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన అవసరం ఉంది కదా, వెంటనే దీనిపైన చర్యలు చేపట్టే దిశగా ఎమ్మెల్యేలు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ పెన్షన్ నిమిత్తం 9 మెడికల్ పెన్షన్ నిమిత్తం ఇచ్చిన జీవోపై ఆనాటి ఎమ్మెల్యేలకు అవగాహన లేదు, ఈనాటి ఎమ్మెల్యేలకు కూడా అవగాహన లేదు. అలాగే డిఎంహెచ్ఓ పెన్షన్లు మంజూరు చేస్తున్న ఆ యొక్క డిపార్ట్మెంట్కి కూడా ఆ యొక్క పెన్షన్లపై అవగాహన లేనట్టుగానే కనబడుతుంది. నిజంగా పూర్తి స్థాయి వైకల్యం ఎవరికి ఉంటుంది, ఎలాంటి వైకల్యం గల వ్యక్తుల్లో ఈ యొక్క పూర్తి స్థాయి వైకల్యాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్లో పరిశీలన చేస్తే ఒకటి మెంటలీ రిటైర్డ్ పర్సన్స్లో ఈ యొక్క పూర్తి స్థాయి వైకల్యం మనకి కనబడుతుంది. సెరెబ్రల్ పాలసీ అంటే పూర్తి స్థాయిగా అన్ని అవయవాలు పనిచేయని వారిలో ఈ యొక్క వైకల్యం కనబడుతుంది. అట్లాగే 2 కాళ్ళు యాక్సిడెంట్ వల్ల కోల్పోయిన వాళ్ళలో మనం చూడగానే వారికి 2 చేతులు యాక్సిడెంట్ల వల్ల కోల్పోయిన వారికి పూర్తి స్థాయి వైకల్యం కనబడుతుంది. అలాగే పారాలిసిస్ సంబంధించి మంచానికి పడి వాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది మంచానికి పడకుండా కూడా ఉంటారు. అంటే పూర్తి స్థాయి మంచానికి పడి ఉన్న పారాలిసిస్ వ్యాధిగ్రస్తులు కూడా ఉంటారు. అట్లాగే పోస్ట్ పోలియో పారాలిసిస్, వీళ్ళు పోలియోతో బాధపడే పూర్తి స్థాయిలో వారి యొక్క కండరాలన్నీ కూడా కుచించిపోయే స్థితిలో ఉంటారు. కాబట్టి వారి దేకురుతూ పాకురుతూ ఆ యొక్క బళ్ళు మీద మనకి కనబడుతూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా ఈ యొక్క పూర్తి స్థాయి వికలాంగులు అని గుర్తించాలి. గవర్నమెంట్ ఎమ్మెల్యేలు చూస్తున్నారు, మంత్రులు చూస్తున్నారు, గవర్నమెంట్ అధికారులు చూస్తున్నారు. అయితే వారికి ఈ 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి డిఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్లలో వారిని చేర్చడానికి ఎందుకు వెనకంజు వేస్తున్నారనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మారిపోతుంది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీరిపై దృష్టి పెట్టి వారికి తప్పనిసరిగా డిఎంహెచ్ఓ పెన్షన్లోనికి వారిని ట్రాన్స్ఫర్ చేసే దిశగా వారిపైన ఒక ప్రధానమైన సర్వేని తీసుకొని రావాలని, వారికి వెంటనే వారి యొక్క పెన్షన్లు 6,000 నుంచి 15,000కు ట్రాన్స్ఫర్ అయ్యే దిశగా చర్యలు చేపట్టాలనేసి ఈ సందర్భంగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే ఇలాంటి వ్యక్తులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత లోపాకరమైన విధానంలో చర్యలు చేపడుతుందో మనకి అర్థమవుతుంది.